గుర్తించి మాకు జీతాలు పెంచడానికి ఆయనకు ధన్యవాదాలు, నమస్కారాలు. వస్తున్నాం. కొద్దిమంది 30 సంవత్సరాలు ఉన్నారు, కొద్దిమంది 28 ఉన్నాం సార్. చేసుకుంటూ వస్తున్నాం. ఏదో మొక్కలు వేసి మేము వచ్చి కష్టం చేసిన దానికి ఏదో ఇన్ని రోజులకు ఇప్పుడు ఫలితమైంది. అయితే మేము 15,000 నుంచి 1,500 నుంచి వేసుకుంటూ వచ్చినాం సార్. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి 1000 రూపాయలు, 1,500 పెంచారు సార్. ఇప్పుడు ఒకసారి సారు 4,000 పెంచాడు. చాలా సంతోషం మాకు. రేవంత్ రెడ్డి సార్కు నమస్కారాలు, ధన్యవాదాలు. మన మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహితరావు సారి సూచనల మేరకు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, అధ్యక్షులు అందరూ కలిసి అభినందనలు తెలుపడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజాపాలన, ప్రగతి పాలన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాల బడుగు బలహీన వర్గాల గుర్తిస్తూ మరియు అన్ని విధాల సేవలు అందించాలి. ప్రభుత్వానికి, ప్రజలకు ఏదైతే నమ్మకం ఉందో ప్రభుత్వం పైన అన్ని అంచెలంచెలుగా నిరూపిస్తూ వాళ్లకు సేవలు అందించే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి మన ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో మా జూన్ 1 కార్మికులకు వేతనాలు పెంచి వాళ్ళ ఇంట్లో ఒక పండుగ వాతావరణాన్ని నిలబెట్టిన ఘనత మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే అన్ని విధాల అన్ని సంస్థలను ఏదైతే 99 రోజుల ప్రణాళిక పెట్టిండో పాత ఫైల్స్ క్లియరెన్స్ కానీ ప్రతి ఒక్క శాఖల 9 శాఖలు సంబంధించింది అందరినీ అధికారులను అలర్ట్ చేస్తూ ప్రజలకు చేరువ చేస్తూ అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అన్ని విధాలుగా ఏదైతే రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేస్తూ పంటలను చివరి గింజ వరకు కొంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టు ఎన్ని విధాలుగా పనిచేసిన ధాన్యాన్ని మొత్తం మన తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుక్కున్న ప్రైవేట్ గోదాములు అద్దెకు తీసుకుంటూ రైతులకు ఇబ్బంది కాకుండా పరిపాలన సాగిస్తూ అధికారులను అలర్ట్ చేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. దీనికి మా ముఖ్య నాయకులు మన మెదక్ శాసనసభ్యులు రోహిత్ సార్ కూడా దీనికి అధికారులు వెంబడి ఉంటూ ఈ యొక్క ప్రక్రియను నిరంతరంగా వేగవంతంగా కొనసాగడం జరుగుతుంది. ఈరోజు మా మున్సిపల్ కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మున్సిపల్ రామంపేట గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ ఒక్కొక్కరు 20 నుంచి 30 సంవత్సరాలు ఇళ్లను కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు 1,500 జీతానికి వాళ్ళు ఉద్యోగం ఎక్కిర్రు. ఈరోజు ఏ ప్రభుత్వమైనా వాళ్ళని చిన్న చూపు చూస్తూ వాళ్ళకు
వాళ్ళు తగినంత వాళ్ళ శ్రమకు తగినంత జీతం అందకపోయారు. ఎందుకంటే 2 సంవత్సరాలని మనకు 2.5 సంవత్సరాలని మనం గుర్తిస్తూ ప్రత్యేకంగా ఒకేసారి కార్మికానికి ఒక 4,000 రూపాయలు పెంచడం మా ముఖ్యమైన ఘనత. ఎందుకంటే 1,13,00,000 మంది కార్మికులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఎంతో వెన్నుముకగా ఉన్న వాళ్ళు మంచిగుంటేనే మన రాష్ట్రం మంచిగుంటుందనే భావనతోటి ఈ గొప్ప అవకాశం తీసుకున్న రేవంత్ రెడ్డి సార్ గారికి మరొకసారి అందరం ధన్యవాదాలు చెప్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులు కానీ కార్మిక వర్గం కానీ ప్రతి ఒక్కల ముఖంలో ఈరోజు సంతోషాన్ని చూస్తున్నామంటే కారణం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్మిక వేతన పెంపు విషయంలో అందరం హర్షించదగ్గ విషయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన కార్మిక శాఖ మంత్రి వర్యులైన వివేక్ గారు అలాగే మా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారి కృషితో మా యొక్క కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచి ఇది ప్రజాప్రభుత్వం అని ప్రజల ప్రభుత్వం అని చెప్పి మరోసారి నిరూపించింది. అలాగే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైస్ను కొనాలని చెప్పి ఆంక్షలు పెట్టడం వల్ల రైస్ మిల్లర్లు ఈరోజు దీన్ని దిగుమతి చేసుకోలేకపోతున్నారు వడ్లను. ఎందుకంటే మనందరికీ తెలుసు ఏసంగి కాలంలో వచ్చే వడ్లు లూకగా మారుతుంది, విరిగిపోతుంది. దాన్ని మనం ఇవ్వకుండా పారాబైల్ రైస్ మిల్ ఇంతకుముందు తీసుకునేవారు. గత ప్రభుత్వాలకు ఎంతో సహకారం అందించిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ధాన్యం కొనుగోలులో అనేక ఇబ్బందులను గురి చేస్తూ ఇక్కడున్న స్థానిక నాయకులు కల్లిబొల్లి మాటలు చెప్పి కల్లాల కాడికి పోయి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు అందిస్తున్నారు బీజేపీ నాయకులారా. మీరు మీ 7 ఎంపీలను గెలిపించారు. మీ 7 ఎంపీల దగ్గరికి పోయి మీరు వినతి పత్రాన్ని సమర్పించండి. అయ్యా మా దగ్గర పండిన రైతుల దగ్గర పండిన వడ్లనేటివి ముక్కగా విరిగిపోతుంది. వేసంగి కాలంలో మేము ఇలా పారాబైల్డే ఇవ్వగలుగుతామని చెప్పి మీతో పాటు మేము వస్తాం అఖిలపక్షంగా వచ్చి మీ ఎంపీలను నిలదీసి మీ ఎంపీల ద్వారా మనం దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఇక్కడ వచ్చి రైతులను రెచ్చగొట్టి లేదా ఇక్కడ ఏదో ఫోటోలు దిగడానికి కార్యక్రమాలు నిర్వహించడం తప్ప మీరు చేస్తున్నది ఏం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల ఖచ్చితంగా పారాబైల్ రైస్ మిల్ తీసుకొని మరి రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవాలి. మీతో పాటు మేము వస్తాం, ప్రతి ఎంపీ దగ్గరికి వస్తాం, వినతి పత్రం ఇస్తాం. మేము రైతుల పట్ల ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నాం. అలాగే మీరందరూ చూసినారు గత వారం 15 రోజుల క్రితం ఏ ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో పంచాయతీలు పెట్టుకోలేదు. మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఎక్కడ ఆఫీసులలో కూర్చోవద్దు, కల్లాల దగ్గరికి వెళ్ళాలి, లారీలను ఇవ్వాలి, మన రైతుల ధాన్యాలను వేగంగా సేకరించి అన్లోడింగ్ చేయించాలనే ప్రక్రియలో మా ఎమ్మెల్యే గారు నిరంతరంగా కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. కేవలం పేపర్లలో రావడానికి ఛానల్లో రావడానికి తప్ప వీళ్ళు చేస్తున్న కుట్ర తప్ప రైతులు కూడా గమనించాలి. ఆఖరి గింజ వరకు ఖచ్చితంగా మేము కల్లాలలో ఎక్కడ వడ్లు మిగలనీయకుండా కొంటాము. మీరు ఎటువంటి అధైర్యపడదు. వర్షం వచ్చినా నడిచిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్తున్నాము. ఇది మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన హామీ. ఈ హామీని ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడాల్సి వస్తుంది. అలాగే కార్మికుల పట్ల తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మా మండల తరఫున మున్సిపల్ తరఫున పట్టణ అధ్యక్షులు మరియు మున్సిపల్ అధ్యక్షులు అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన సర్పంచులు, గ్రామాధ్యక్షులు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసిన కార్మికులకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా కాంగ్రెస్ పార్టీ తరఫున జై కాంగ్రెస్, జై